ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము 62వ కీర్తన 11, 12 వచనాలు. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వాధికారి అయినటువంటి దేవుడు, రాజులకు రాజు అయినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము బలము ఆయనది. బలము ఆయనది అని ఒకసారి ప్రభు చెప్పితే భక్తులకు 2 మార్లు అది వినబడినట్లుగా ఈ వాగ్దానము తెలియపరుస్తూ ఉంది. మనుషులందరికీ కూడా వారి వారి క్రియల చొప్పున, అనగా వారు చేసేటువంటి పనుల చొప్పున ఈ లోకంలో ఉన్న మనుషులు జీతం కావచ్చు, ప్రతిఫలం కావచ్చు ఇస్తూ ఉంటారు. అయితే సృష్టికర్త అయిన దేవుని దగ్గర జీతమునకు మించినటువంటిది కృప దాగి ఉంది. అది కృప చూపుట ఆయనదే. చాలామంది జీవితాలలో నాకు ఇదే పరిస్థితి, ఇన్ని సంవత్సరాలు ఇదే విధముగా నేను జీవించాలా, నాకు దేవుని యొక్క కృప లేదా, నేను చేసేటువంటి పనికి ఇదే ఫలితం అని అనుకుంటూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు కృప చూపుట యందు ఆసక్తి కలిగిన దేవుడు. ఆయన కృప చూపినట్లయితే మీరు చేయనటువంటి పనికి కూడా ఆయన ఆశీర్వాదము కలుగుతుంది. ఆ ఉచితమైన కృపలోనే మనందరము కూడా రక్షణ పొందుకున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేసిన పనులను బట్టి మనకి జీవాన్ని ఆయన నీతిమంతులుగా తీర్చి ఇవ్వలేదు. అలాగే మన జీవితములలో కొన్ని సమయాలలో ఆయన కృప అత్యధికముగా ఉంటుంది. ఈ దినమున ప్రభువారిస్తున్న వాగ్దానము, నా కృప చూపుట నేను మానను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి నాకు ఈ జీవితంలో, నాకు ఈ పరిస్థితి మెరుగవుతుందా, బాగవుతుందా, సమస్యల నుంచి నేను బయటికి రాగలనా అని ఒకవేళ కృంగిపోతూ ఉంటే, నీరసముతోటే, హృదయము వేదనతో ఉంటే ప్రభు మీతోనే మాట్లాడుచూ ఉన్నారు. మీరు చేయనటువంటి పనికి కూడా ఆయన కృప చూపి ఆశీర్వదించగల సమర్థుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆ కృప కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఆ కృప కొరకు ప్రార్థించేటువంటి వారుగా ఉండాలి. ఆ కృప కొరకు మంచి క్రియలు చేసేటువంటి వారుగా, దేవుని కొరకు కనిపెట్టుకునే వారుగా ఉన్నట్లయితే ఆయన కృప చూపుటలో ప్రముఖుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే తన బిడ్డలు, మనందరం ఆయన బిడ్డలమే. ప్రతి మానవుడు కూడా ఆయన బిడ్డలము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన కృప మీ మీద సమృద్ధిగా ఉండాలని ప్రార్థన చేస్తాను. మనం చేసే క్రియలను బట్టి కాక ఆయన అమితమైనటువంటి కృప ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కష్టానికి అది యాడ్ అయినట్లయితే ఇంకా అత్యధికమైనటువంటి దీవెనలు మనం పొందుకొని దేవుని బిడ్డలుగా అనేకులకు దీవెనకరముగా ఈ లోకంలో జీవించగలము. ప్రియ దేవుని బిడ్డ, ఆయన బలవంతుడైన దేవుడు ఆయన. కాబట్టి మన బలాన్ని బట్టి మన ఆశీర్వాదాలని ఎస్టిమేషన్ వేసుకోకుండా ఆయన కృపను బట్టి, అయ్యా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను దీవించు నాయన, నీ కృప చూపు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాము. దేవుడు కృపా సమృద్ధి అయిన దేవుడు, కృపా కనికర సంపూర్ణుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప మీ అందరి మీద ఉండినట్లుగా
మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు సహాయము చేస్తారు, కృప చూపుతారు. ఈ ప్రార్థనలో మీ సమస్య ఏదైనా సరే ఈ ప్రార్థనలో ఏకీభవించండి, దేవుడు సహాయము చేస్తారు. మీకున్నటువంటి కష్టము ఏదైనా సరే ఈ ప్రార్థనలో ఏకీభవించండి, దేవుడు కృప చూపి ఆ కష్టము నుంచి, శ్రమ నుంచి విడుదల కలిగిస్తారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు వగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, బలము మీది అని మీ బిడ్డలకు ఇచ్చిన వాగ్దానమును మీరే వారికి బలమును దయచేసి దీవించుదురుగాక. అయ్యా ప్రభువా, వారి క్రియలను బట్టి కాదు నాయన, మీ కృపను బట్టి అత్యధికముగా ఈ దినమున మీ బిడ్డలను ఆశీర్వదించుదురుగాక. అయ్యా, అనేక రోజులుగా జరగనటువంటి కార్యమును ఈ దినమున దేవుడు అయ్యా తండ్రి జరిగించి అనేక మందిని నాయన మీ సాక్షులుగా నిలువబెట్టుకొనుదురుగాక. ప్రభువా, యేసునామములో అడుగుచూ ఉన్నాం. ప్రభువా, మీ బిడ్డలను, మీ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభువా. అవమానాలు కొట్టివేయండి నాయన, నిందలు కొట్టివేయండి ప్రభువా. ఆర్థికపరమైన సమస్యలను నాయన ప్రభు తొలగించుదురుగాక. మీరే సహాయము చేసి అయ్యా మీ బిడ్డలకు తోడుగా ఉండి అయ్యా తండ్రి, క్రియలను బట్టి కాదు ప్రభా, క్రియలను బట్టి అయితే ఏమి పొందుకోలేం నాయన, మీరే సహాయము చేయండి ప్రభువా. కృపను చూపండి అయ్యా, సమృద్ధిని కలిగించండి నాయన. అయ్యా తండ్రి ప్రభా, జీవ జల ఊటలతో బిడ్డలను నాయన దీవించండి ప్రభువా. మీరే సహాయము చేయమని అయ్యా ఈ రోజు నాయన ప్రభువా, ఎంతమంది అయితే బిడ్డలు నాయన జన్మదినములు జరుపుకొనిచూ ఉన్నారో వారికి దయచేసిన మరి యొక్క నూతన దయాకిరీటమును బట్టి వారిని ఆశీర్వదించుదురుగాక. అయ్యా, పెళ్లి దినములు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను అయ్యా మీ కృపలో కుటుంబాలుగా వర్ధిల్లింప చేయుదురుగాక. అయ్యా అలాగే తండ్రి, బాధలో వేదనలో ఏ కుటుంబాలైనా ఉంటే అయ్యా మీరు సహాయము చేయండి, ఆదరణకర్తగా మీరుండి సహాయము చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నామయ్యా. నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేయుచున్నాం ప్రభువా. బలవంతుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు మీ బిడ్డలను ఆయన మీరే కృప చూపి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిపరిచి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.